మేము ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, వ్యక్తిగతంగా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించావు, నా కుటుంబాన్ని ఇంచెల్ల బాధని ఇబ్బంది పెట్టించావు, వ్యక్తిగతంగా నన్నే పార్టీ మారమని ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ మేము మర్చిపోతాం, వేడుకుంటా ఉన్నాం. రండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి బతుమాలుతాం. నీకు హోదా లేకపోయినా నీ కారు లోపల రావడానికి అనుమతి ఇచ్చారు. ఇచ్చినా నీ గౌరవం నిలబెట్టుకోకుండా ఎక్కడో ఆపి కారు అంటే ఏదో కాన్స్పిరసీ కావాలని వాళ్ళందరినీ అక్కడ రమ్మడం, గుమ్ముగూడి రావడం, గొడవలు చేయడం, గేట్లు ఊపేయడం, లోపల రావడం, గవర్నర్ స్పీచ్ కి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా ఎప్పుడు లేని విధంగా చింపేసి అల్లరి పిల్లలు చేసే ట్యాక్స్లన్నీ చేసి వెళ్ళిపోయావు. నీకు గౌరవం ఇచ్చినా వదిలేస్తాం, కానీ మేము మరలా వెళ్ళి అడుగుతాం. ఎందుకంటే అసెంబ్లీలోని నిండుగా లేదు, నువ్వు రావాలి. నీ రాక కోసం మీ అందరం చూస్తా ఉన్నాం. నువ్వు వస్తేనే బాగుంటుంది, అలాగే నువ్వు రాకపోతే ఊరుకోం, అడుగుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అసెంబ్లీలో కావాలి, ఆయన ఉంటేనే బాగుంటుంది. నీకోసం ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. నీకోసం మేము బాధ్యత తీసుకుంటున్నాం. నువ్వు రావాలి జగన్, కావాలి మాకు అసెంబ్లీలో. రాకపోతే అలా